మాటలు మీరు వింటున్న ఈ క్షణం నుంచే మీ మనసులో ఒక తూకం మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి తులారాశివారికి సమతుల్యతను పరీక్షించే నెల. మీరు సహజంగా శాంతిని, అందాన్ని, సమన్వయాన్ని ప్రేమించేవారు. గొడవలు, గందరగోళం మీకు ఇష్టం ఉండదు. కాని ఈ నెలలో కాలం మిమ్మల్ని కొన్ని పరిస్థితుల్లో నిలబెట్టి, నువ్వు అందరినీ సంతృప్తిపరుస్తూ నిన్ను నీవే మర్చిపోతున్నావా అని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ ఫిబ్రవరి మీ ప్రయాణం. నెల ప్రారంభంలోనే మీ మనసులో ఒక అలజడి కనిపిస్తుంది. బయటకు నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం ఏదో అస్పష్టమైన అసంతృప్తి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. నేను ఇలా మాట్లాడి ఉండకూడదా? అలా చేసినుంటే బాగుండేదా? అనే సందేహాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఇది మీ సహజ స్వభావమే. కాని ఈ నెలలో ఆ స్వభావం కొంచెం భారంగా మారుతుంది. కారణం, మీరు ఎప్పుడూ ఇతరుల భావాలను ముందుగా చూసి మీ భావాలను చివర్లో పెట్టడం. ఈ ఫిబ్రవరి మీకు నేర్పే పాఠం ఒకటే: సమతుల్యత అంటే త్యాగం మాత్రమే కాదు, స్వీయ గౌరవం కూడా. ఈ నెలలో గ్రహాల ప్రభావం మీ సంబంధాల మీద ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరికీ బాధ కలిగించకూడదని చాలా ప్రయత్నిస్తారు. కాని అదే ప్రయత్నం మీకు లోపల ఒత్తిడిని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒకరిని సంతోషపెట్టాలంటే మరొకరు అసంతృప్తి చెందే పరిస్థితి. అప్పుడు మీరు మౌనంగా ఉండాలని అనుకుంటారు. కాని ఈ నెలలో మౌనం సమస్యను పరిష్కరించదు. శాంతిగా, స్పష్టంగా మాట్లాడటం అవసరం. అలా మాట్లాడితేనే మీ మనసుకు కూడా శాంతి దొరుకుతుంది. ప్రేమ విషయాల్లో ఈ ఫిబ్రవరి తులారాశివారికి చాలా కీలకమైన నెల. ప్రేమలో ఉన్నవారికి సంబంధం లోతుగా ఆలోచించే దశకు చేరుతుంది. ఈ బంధంలో నేను నిజంగా సంతోషంగా ఉన్నానా అనే ప్రశ్న వస్తుంది. మీరు ప్రేమలో చాలా ఇచ్చేవారు. శ్రద్ధ, సమయం, అర్థం చేసుకునే మనసు అన్నీ ఇస్తారు. కాని ప్రతిగా అదే స్థాయిలో స్పందన రాకపోతే లోపల బాధపడతారు. ఈ నెలలో ఆ బాధను లోపలే దాచుకోకుండా సరైన సమయంలో బయటపెట్టాలి. ప్రేమ అంటే సంతులనం. ఒకరిమీద ఒకరు భారంగా మారకూడదు. ఈ నెల మధ్య నాటికి ప్రేమలో ఒక స్పష్టత వస్తుంది. కొందరికి ఇది సంబంధం మరింత బలపడే దశ. మరికొందరికి ఒక నిజం ఎదురయ్యే దశ. అది కాస్త బాధ కలిగించినా భవిష్యత్తులో మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఒంటరిగా ఉన్న తులారాశివారికి ఈ ఫిబ్రవరి ఒక ఆహ్లాదకరమైన పరిచయాన్ని ఇస్తుంది. ఆ వ్యక్తి మీతో మాట్లాడితే మీకు తేలికగా అనిపిస్తుంది. మీరు మీలా ఉండగలుగుతారు. అదే ఈ నెలలో మీకు ముఖ్యమైన సంకేతం. కుటుంబ జీవితంలో ఈ నెల మీరు మధ్యవర్తిగా మారే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో అభిప్రాయ భేదాలు, చిన్న గొడవలు రావచ్చు. మీరు వాటిని సర్దుబాటు చేయాలని ప్రయత్నిస్తారు. అది తప్పు కాదు. కాని ప్రతి సమస్యను మీ భుజాలమీద వేసుకోకండి. కొన్ని విషయాలు కాలానికే వదిలేయడం మంచిది. పెద్దల మాటలు ఈ నెలలో కాస్త కఠినంగా అనిపించవచ్చు. కాని వాటి వెనుక ఉన్న ఆందోళనను అర్థం చేసుకుంటే మీ మనసు తేలికపడుతుంది. నెల చివర్లో కుటుంబంలో ఒక శుభకార్య సూచన లేదా ఆనందకరమైన వార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో తులారాశివారికి ఈ ఫిబ్రవరి నిర్ణయాల నెల. మీరు చాలా కాలంగా ఒక ఆలోచనతో ఉన్నారు. ఇక్కడే కొనసాగాలా, మార్పు కావాలా అనే ప్రశ్న. ఈ నెలలో ఆ ప్రశ్న మరింత బలపడుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. కొందరి ప్రవర్తన మీకు అసంతృప్తి కలిగించవచ్చు. కాని వెంటనే భావోద్వేగంగా నిర్ణయం తీసుకోకండి. ఈ నెలలో మీరు చేసే పరిశీలన, ఆలోచన భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా, కానీ శాంతిగా మాట్లాడితే మంచి ఫలితం ఉంటుంది. కొంతమందికి ఈ నెలలో కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం కనిపిస్తుంది. అది మొదట భయంగా అనిపించవచ్చు. నేను చేయగలనా అనే సందేహం వస్తుంది. కాని మీలో ఉన్న సమన్వయ శక్తి, అందరితో కలిసి పనిచేసే గుణం మీను ముందుకు తీసుకెళ్తుంది. మీ మీద మీకు నమ్మకం పెట్టుకుంటే చాలు. వ్యాపారం చేసే తులారాశివారికి ఈ నెలలో భాగస్వామ్యాలు చాలా కీలకం. ఒంటరిగా చేసే పనుల కంటే కలిసి చేసే ప్రయత్నాల్లో ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాని భాగస్వాముల ఎంపికలో జాగ్రత్త అవసరం. మాటల మీద మాత్రమే నమ్మకం పెట్టకండి. ప్రతిదీ స్పష్టంగా ఉండాలి. ఈ నెలలో లాభం నెమ్మదిగా వస్తుంది. కానీ స్థిరంగా ఉంటుంది. అందం, కళ, సృజనాత్మకతకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ నెల కొంత మంచి పేరు తెస్తుంది. డబ్బు విషయాల్లో ఈ ఫిబ్రవరి మిశ్రమ అనుభూతులను ఇస్తుంది. డబ్బు వస్తుంది,
అలాగే ఖర్చు కూడా అవుతుంది. ముఖ్యంగా ఇతరుల కోసం, కుటుంబం కోసం ఖర్చు చేసే అవకాశం ఎక్కువ. మీరు ఎవరినీ నిరాశపరచకూడదని ఖర్చు పెడతారు. కాని ఈ నెలలో మీ ఆర్థిక పరిమితులను కూడా గుర్తుంచుకోవాలి. నెల మధ్యలో ఒక అనుకోని ఖర్చు రావచ్చు. కాని అదే సమయంలో ఒక చిన్న ఆదాయం లేదా సహాయం కూడా వస్తుంది. సమతుల్యతే ఈ నెలలో మీకు ముఖ్యమైన పాఠం. ఆరోగ్యపరంగా తులారాశివారు ఈ నెలలో నడుము, మూత్రపిండాలు, చర్మానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది. మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిని తగ్గించే మార్గాలు వెతకాలి. సంగీతం వినడం, ప్రకృతిలో నడక, నీటికి దగ్గరగా ఉండటం మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. మీ మనసు శాంతిగా ఉంటే శరీరం కూడా బాగుంటుంది. విద్యార్థులు మరియు యువతకు ఈ ఫిబ్రవరి ఏకాగ్రతను నేర్పించే నెల. మీరు ఒకేసారి చాలా విషయాలపై దృష్టి పెట్టాలని ప్రయత్నిస్తారు. దాంతో ఏదీ పూర్తిగా చేయలేకపోతున్నట్టు అనిపించవచ్చు. ఈ నెలలో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాని మీ భవిష్యత్తు నిర్ణయాలు ఇతరుల చేతుల్లో ఇవ్వకండి. మీ మనసు ఏం చెబుతుందో వినండి. మహిళలకు ఈ నెలలో సంబంధాలు, గౌరవం చాలా ముఖ్యంగా మారతాయి. మీరు అందరినీ సంతోషపెట్టే ప్రయత్నంలో మీ మనసును దెబ్బతీసుకోవద్దు. మీ భావాలను చెప్పడం తప్పు కాదు. ఈ నెలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కాని ఆ విలువను మీరు కూడా గుర్తించాలి. మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. విశ్రాంతి అవసరం. ఈ ఫిబ్రవరి మొత్తం తులారాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. సమతుల్యత అంటే ఎప్పుడూ వంగిపోవడం కాదు. అవసరమైనప్పుడు నేరుగా నిలబడటం కూడా సమతుల్యతే. మీరు శాంతిని ప్రేమిస్తారు. కాని ఆ శాంతి మీ గౌరవాన్ని తాకకూడదు. ఈ నెలలో మీరు కొంత నేర్చుకుంటారు, కొంత వదిలేస్తారు. అదే మీ ఎదుగుదల. ప్రతి ఉదయం లేవగానే ఒక క్షణం మీ హృదయంపై చేయి పెట్టుకుని, ఈరోజు నేను నన్ను కూడా గౌరవిస్తాను అని మనసులో చెప్పుకోండి. నీలం లేదా లేత గులాబీ రంగు ఈ నెలలో మీకు శుభాన్ని ఇస్తుంది. సంఖ్యపరంగా 6 మీకు అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం సమయం ముఖ్యమైన పనులకు మంచిది. పశ్చిమ దిశ మీకు శుభదిశగా ఉంటుంది. ఈ నెల చివరికి మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు అందరినీ సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా ఉండటం చాలు. మీ నిజాయితీ, మీ శాంత స్వభావం సరైన వారిని మీ జీవితంలో నిలబెడుతుంది. ఈ ఫిబ్రవరి మీకు ఒక అంతర్గత సమతుల్యతను ఇస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. మీరు సరైన దారిలోనే ఉన్నారు. మీకు శుభం కలగాలని, మీ జీవితంలో శాంతి, సంతులనం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.